హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. చూద్దామండి వాళ్ళ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ మెసేజ్ అండి, ఐ స్టిల్ హ్యావ్ యువర్ పిక్చర్స్ ఆన్ మై ఫోన్ అని చెప్పి చెప్తున్నారనమాట. వాళ్ళ మొబైల్లో అంట మీ పిక్చర్స్ ఇంకా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. అటువంటి మెసేజ్ అనేది వస్తుందండి ఇక్కడ. నెక్స్ట్ మెసేజ్, ఐ టాక్ టు యూ ఏ లాట్ ఇన్ మై హెడ్ అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఏం చెప్తున్నారంటే అండి, వాళ్ళ మనసులో అంటే వాళ్ళు మీతో చాలా మాట్లాడుతూ ఉంటారంట. అటువంటి మెసేజ్ ఇస్తున్నారు. వాళ్ళు మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళు ఆ విధంగా ఊహించుకుంటున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. అటువంటి మెసేజ్ వస్తుందండి ఇక్కడ. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్, యూ డిజర్వ్ బెటర్ దెన్ ఎనీథింగ్ ఐ కెన్ ఆఫర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఏమంటున్నారంటే అండి, వాళ్ళు నేను ఇవ్వదగిన దానికంటే నువ్వు బాగా అర్హుడివి లేదా అర్హురాలివి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట. చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది. ఐ ఆమ్ స్కేర్డ్ టు రీచ్ అవుట్ టు యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఏం చెప్తున్నారంటే అండి, నిన్ను సంప్రదించడానికి నాకు భయంగా ఉందే అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఇక్కడ, ఐ నో ఐ ఆమ్ ది వన్ టు బ్లేమ్ అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఏమంటున్నారంటే అండి, వాళ్ళు నేను నిందించాల్సి వస్తుందని నాకు తెలుసు అని చెప్పి చెప్తున్నారనమాట. అటువంటి మెసేజ్ అనేది వస్తుందండి. ఈ మెసేజ్లో ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోండి. ఇదండి ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.